పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనము రేమత్ నగర్ లో ఉన్నాము. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక 11వ తారీఖు జరగబోతుంది, నవంబర్ 11వ తారీఖున. ఇక్కడ రేమత్ నగర్ ఇక్కడ బస్తీ వాసితో ఉన్నాం, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏ పార్టీ గెలుస్తుందో. మీ పేరు? నా సాయి కుమార్ అన్న. ఏ పార్టీ గెలవబోతుంది బై ఎలక్షన్ లో? కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్? అన్న చూడొచ్చనా, మనము కాంగ్రెస్ మనకి ఏమైతే హామీలు ఇచ్చిందో అవేవి నెరవేరలేదు కాబట్టి ప్రజలు దాని మీద కాన్సెప్ట్ ఎవరు చేస్తలేరన్నా. కాంగ్రెస్ ఎట్లయినా అందరినీ మోసం చేస్తుందని చెప్పేసి ఎవరైతే కాన్సెప్ట్ చేస్తలేరన్నా. ప్రజలు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీని చూసిరు కనుక ఈసారి బీజేపీ తప్పకుండా వస్తుందని ఆశిస్తున్నామన్నా. అంటే ఒక ఛాన్స్ ఇద్దాం అనుకుంటారా ప్రజలు? అదే అన్న చెప్తున్నా, 10 సంవత్సరాలు ఆల్రెడీ చూసిరు, బీఆర్ఎస్ని చూసిరు. ఈసారి కాంగ్రెస్ ఆల్రెడీ కాంగ్రెస్ పరిపాలన ఎట్లుందనేది అందరు చూసిరు కాబట్టి ప్రజలలో మార్పు అయితే ఉందన్న. బీజేపీ ఈసారి వచ్చే ఛాన్స్ అయితే ఉందన్న 100%. బీజేపీ అయితే కోరుకుంటారు అన్న ప్రజలు. అంటే బీజేపీ ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. మరి బీజేపీకే ఓటేస్తారా మీరు? తప్పకుండా అన్న బీజేపీకి ఓటేసానా. ఎందుకంటే ఆల్రెడీ మనం బీఆర్ఎస్ ప్రభుత్వం చూసినాం, కాంగ్రెస్ ప్రభుత్వం చూసినాం అన్న. ఈసారి బీజేపీకి ఛాన్స్ ఇద్దామని అనుకుంటున్నాం అన్న. బీజేపీలో ఎవరిని చూసి మీరు ఓటేస్తున్నారు? అంటే కిషన్ రెడ్డినా, మోడీనా, లేకపోతే క్యాండిడేట్ దీపక్ రెడ్డినా? ఎవరిని చూసి ఓటేస్తారు మీరు బీజేపీకి? అన్న మనము 60 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం భారతదేశాన్ని పరిపాలించిందన్న. 10 ఏళ్ళు నరేంద్ర మోడీ పరిపాలించిండన్న ఈ దేశాన్ని. ఈ 10 ఏళ్లలో నరేంద్ర మోడీ ఏం చేసిండు అనేది ప్రపంచ దేశాలకు సైతం తెలుసన్న. ఈ భారతదేశంలో ఉన్న ప్రజలు కూడా ఆలోచిస్తారు కదన్న. ఈ 10 ఏళ్లలో నరేంద్ర మోడీ ఏం చేసిండు అనేది భారతదేశం అందరు ప్రజలందరూ చూస్తారు కదన్న. మేమైతే నరేంద్ర మోడీని చూసే ఓటేస్తున్నాం అన్న తప్పకుండా. ఇప్పుడు అంటే అక్కడ ఉత్తర భారతదేశం బాగా డెవలప్ అయింది అని అంటున్నారు నరేంద్ర మోడీ నాయకత్వంలో. అంటే ఇక్కడ కూడా అట్లా డెవలప్ కావాలని మీరు ఓటేస్తున్నారా? తప్పకుండా డెవలప్మెంట్ కోసమే ఓటేస్తామన్నా. ఎందుకంటే ఇంత ముందుకు 10 ఏళ్ల కింద అన్ఎడ్యుకేటెడ్ పీపుల్, చదువుకున్న వాళ్ళు కూడా ఫోన్ ఎట్లా వాడాలో తెలియదు, ఫోన్ అంటే ఏంటో తెలియదు. అట్లాంటిది ఈ యూపీఐ ట్రాన్సాక్షన్, నెట్ బ్యాంకింగ్ ఇట్లాంటివి ఏం తెలియకపోతుండే అన్న. నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చినంత యూపీఐ ట్రాన్సాక్షన్ తీసుకొచ్చి అన్ఎడ్యుకేటెడ్ పీపుల్, చదువుకున్న వాళ్ళు కూడా ఒక షాప్కి వెళ్ళి స్కాన్ చేసి క్యూఆర్ కోడ్ తోటి పేమెంట్ చేస్తారు అన్న. ఆ డెవలప్మెంట్ని తీసుకొచ్చింది నరేంద్ర మోడీ. అంటే ఇది చిన్న విషయమై ఉండొచ్చు, కానీ ప్రపంచ దేశాలకి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇది సాధ్యం కాదు అన్నారు, కానీ నరేంద్ర మోడీ ఇది సాధ్యం చేసి చూపించిండు అన్న. అలాగే ఇప్పుడు అంటే మీరు మొదటి స్థానం అంటే గెలిస్తే మొదటి స్థానం బీజేపీది అవుతుంది, మీరు బీజేపీకి ఓటేస్తున్నారు. మరి రెండో స్థానంలో ఏ పార్టీ ఉంటుంది, మూడో స్థానంలో ఏ పార్టీ ఉంటుంది? రెండో స్థానం మూడో స్థానం అనేది అది ప్రజలు నిర్ణయిస్తారన్న, మనం చెప్పేది కాదు కదా. ఎట్లా ఉంటుంది నేను చెప్తున్నా కదన్న. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఏ దృష్టికి తీసుకొచ్చింది అనేది ప్రజలకు ఆల్రెడీ తెలుసు. 6 గ్యారంటీలు అన్నాడు, చదువుకున్న విద్యార్థులకి మహిళలకి స్కూటీలు అన్నాడు, దాని తర్వాత ఏమైనా తులం బంగారం అన్నాడు. ఇప్పుడు మాట్లాడితేనేమో అది 1,30,000 నాయన అది మర్చిపోండి అని అంటారు. ప్రజలకి ఏది అందలేవు అన్న, రేషన్ అందలేవు, సన్నబియ్యం అంటారు. నేను ఇప్పుడు రేషన్ షాప్కి తీసుకొని పోతా, సన్నబియ్యం ఏడొస్తున్నా చూపెట్టమని చెప్పన్నా, ఏడొస్తలేవు అన్న. ఈ గ్యారంటీలు ఏవైతే ఆ పథకాలు ఏవైతే ఉన్నాయో ఎవరికి అందట్లేవు కాబట్టి ప్రజలు మార్పు కోరుకుంటారు. ఆల్రెడీ బీఆర్ఎస్ని చూసిరు, కాంగ్రెస్ని చూసిరు. తప్పకుండా ప్రజలందరూ బీజేపీని ఈసారి చూస్తారని కోరుకుంటున్నారు.